నమస్తే, దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. గుడివాడ అమర్నాథ్ వైసీపీ నేత. ఈయన అంటే గతంలో మనం మాట్లాడుకునేటప్పుడు వైసీపీకి సంబంధించి వాళ్ళ గవర్నమెంట్ ఉండేటప్పుడు వాళ్ళు ఒక జీవోని పాస్ చేశారు. పార్టీ ఇంకా ఎలక్షన్స్ వస్తాయన్న ముందర కరెక్ట్ గా. యాక్చువల్ గా దాని వల్లనే వైసీపీకి ఓటమి దానిలోనూ అది ఒక భాగమైంది, కీలక అంశంగా మారింది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అండ్ పొలిటికల్ అనాలిసిస్లు కూడా ఇచ్చాం దాని మీద. సో ఇప్పుడు వీళ్ళు రియల్ ఎస్టేట్ గురించి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వలన ఇక్కడున్న భూములన్నీ కూడా మాయమైపోతూ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు బాగాను అని చెప్పేసి భూములకు సంబంధించి ప్రైవేట్ కంపెనీలు కట్టబెడతా ఉన్నారు అని చెప్పేసి మళ్ళీ కొత్త స్టోరీ స్టార్ట్ చేశారు. సో మీరేమంటారు అసలు? అంటే ఏం జరుగుతా ఉంది ఇప్పుడు? ఎందుకు ఆ కామెంట్స్ అన్ని మళ్ళీ రియల్ ఎస్టేట్ కి సంబంధించి అంతా కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు ప్రతిపక్షం అన్న తర్వాత ఏదో ఒకటి మాట్లాడాలి, మాట్లాడకపోతే కుదరదు. మాట్లాడాలని మనలాంటి వాళ్ళం కూడా చెప్తాం. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉండటం అనేది ఇవాళ వైసీపీకి ఉన్న ఏకైక మార్గము, ఏకైక ఆయుధం కూడా. అయితే వాళ్ళు అది వదిలేసేసి, అంటే అసెంబ్లీలో నిలదీయాల్సింది నిలదీయకోకుండా కేవలం కాగితం పులుల్లాగా బయట మాట్లాడుతున్నారు. మీరు బయట కాదు మాట్లాడాల్సింది, అసెంబ్లీలో మాట్లాడండి. లేదు అంటారా, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టండి, పిలవండి, మేధావులను పిలవండి. అసలు ఏ జీవో ద్వారా ఏ కంపెనీకి ఏ భూమి ఇచ్చారు, దీని వెనక ఉన్న మతలబు ఏంటి అని మాట్లాడండి. ఇవాళ ఈ భూములు ఇచ్చే విషయంలో ఇవాళ కొత్త కాదు. ఒకప్పుడు హైదరాబాద్లో భూ కేటాయింపుల గురించి కూడా ఏ సంస్థ వచ్చినా సరే దాని పక్కన వీళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో ఉన్నారు అని అంటారు. ఇప్పుడు కొండకుచో ఉండే మాట కూడా వాస్తవమేనా అనుకుందాం కాసేపు. ఇప్పుడు పక్కవాడికి ఏం లాభం వస్తుంది అని చూసే కన్నా, ఒక ఆఫీసు రావటం వల్ల, ఏదైనా ఒక ఆఫీస్కి ఇస్తేనే కదా, ఒక సంస్థకి ఇస్తేనే కదా, ఆ సంస్థ వల్ల లాభాలు ఏంటి అనేది చూడండి. ఆ సంస్థ సరిగా భూ కేటాయింపులు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు కేటాయించిన భూమిని దానికే వాడుతున్నారా లేదా, ఇలాంటివన్నీ గమనించాల్సిన అవసరం ఉంది. తప్పేం కాదు మాట్లాడటం. కానీ అసలు మీరు వైజాగ్ లో ఇంకా ఏమీ మొదలే కాలేదు, ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. కేటాయింపులు జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు లులు మాల్ వస్తుంది, దానికి ఇచ్చారు. ఇప్పుడు డేటా సెంటర్, మరి గాల్లో వస్తాయి ఇవన్నీ. భూమి ఇవ్వకపోతే ఎక్కడ కుదురుతుంది? ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఈ డేటా సెంటర్ వల్ల నీరు, విద్యుత్తు చాలా ఎక్కువ వినియోగం జరుగుతుంది. అలా కాకుండా వాటర్ని రీసైక్లింగ్ చేసుకోవటము, అలాగే వాళ్ళ విద్యుత్ ప్లాంట్ వాళ్లే పెట్టుకునేటట్లు, అంటే సాంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా చేసుకునేటట్లు మీరు డిమాండ్ చేయండి. అసలు సంస్థ రావద్దంటాం తప్పు. ఇప్పుడు సంస్థ రావాలి. సంస్థలు రాకపోతే ఎట్లా? మనకి సంస్థలు రాకపోతే పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? పెట్టుబడులు రాకపోతే ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? ఉపాధి రాకపోతే అభివృద్ధి ఎక్కడ ఉంటుంది? అభివృద్ధి లేకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం లేకపోతే మనుషుల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కడ పెరుగుతుంది? ఈ డబ్బే కదా సర్క్యులేట్ అయ్యేది. మళ్ళీ ఈ డబ్బు కొనుగోలు శక్తిగా మారి ట్యాక్సుల రూపంలో గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది. గవర్నమెంట్కి ఒక 4-5 రకాలుగా ఆదాయం రాకపోతే ఈ ప్రభుత్వాలు ఎట్లా నడుస్తాయి? ప్రభుత్వం నడవాలి, సంక్షేమ కార్యక్రమాలు నడవాలి, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, స్కూల్ టీచర్లకు జీతాలు ఇవ్వాలి, అన్నీ జరగాలి. అప్పులు అవ్వకూడదు. మరి వీళ్ళు అప్పులతో ఇచ్చారు, అప్పులతో ఇవ్వలేదు, అది కూడా చెప్పండి. అసలు ఒకటండి, వాళ్ళు ఏం చేశారనేది మాట్లాడటం అనవసరం. వాళ్ళు ఏం చేశారనేది మాట్లాడటం అనవసరం. వీళ్ళు చేసే దాంట్లో ఎంత తప్పుందో మీరు సరిగా మాట్లాడుతున్నారా లేదా అనేదే నా వాదన. ఇప్పుడు వాడు తప్పు చేశాడు అనుకోండి, అదే తప్పు వీళ్ళు చేసి మీరు చేశారు కదా అంటే కుదరదు. ఇప్పుడు జరుగుతున్న దానికి వీళ్ళు కూడా గతంతో ముడిపెట్టడం కరెక్ట్ కాదు. ఇది వీళ్ళు కరెక్ట్ కాదు. అబ్బో మా కాలం స్వర్ణయుగం అని మాట్లాడటం వాళ్ళు మాట్లాడినా కరెక్ట్ కాదు. ఏది మాట్లాడినా ఆన్ పేపర్ ఈ రోజు ఏ సంస్థకి మీరు ఎంత ల్యాండ్ ఇచ్చారు, ఆ పక్కన చంద్రబాబు నాయుడు బావమరిది ల్యాండ్ కొనుక్కున్నాడా, లేకపోతే కొడుకు తోడలుడు ల్యాండ్ కొనుక్కున్నాడా, ఇది కాదు కావాల్సింది. ఒక వ్యక్తికి ఎంతో కొంత లాభం జరగచ్చు, జరగదని నేను అనట్లేదు. కానీ ఈ సంస్థ రావటం వల్ల ఈ రాష్ట్రానికి ఎంత ఉపయోగం అనేది మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? మరి మీరు చెప్తారా? సొల్యూషన్ ఏదో ఒకటి, సొల్యూషన్ ఉండాలి కదా. ఇప్పుడు సమస్యల్ని ఎక్స్పోజ్ చేయడమే కాదు, ఈ సమస్యకి మూలం ఏంటి,
కారణం ఏంటి, ఈ సమస్య నుంచి బయటపడటం ఎట్లా, అది చెప్పాల్సింది. అవును. అది మీరు ఆ విషయంలో మీరు ఎంతసేపటికి గత గత చరిత్ర అంతా గొప్పది. ఇప్పుడు మీరేమంటారు, 19 నుంచి 24 వరకు మేము చాలా గొప్పగా చేసామంటారు. ఆ. వాళ్ళంటారు, తెలుగుదేశం వాళ్ళంటారు 14 నుంచి 19 వరకు మేము అంతకంటే గొప్పగా చేసామంటారు. ఏంటి పంచాయతీ తేలేదు ఎట్లా? ఒక కప్పు లేకుండా మేము ఇచ్చామంటారు, మొత్తం అప్పులతో ఇచ్చారా నీళ్ళు వీళ్ళంటారు అంటారు. ఇది కాదు కదా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, ఏది ఉన్నా సరే మీరు ఒక గవర్నమెంట్ జీవోని బయటికి తీసుకురండి. ఈ గవర్నమెంట్ జీవో ప్రకారం ఇది కరెక్ట్ గా లేదు, లేదంటే ఇది కరెక్ట్ గా ఉంది. పోని నేను అంత మేధావిని కాకపోవచ్చు, ఆంధ్రదేశం ఏం గొడ్డుపోలేదు, బోల్డ్ మంది మేధావులు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, ఓ చర్చ పెట్టండి. బోల్డ్ కమిటీలు ఉన్నాయి, కమిటీలు ఉన్నాయి, కమిటీ ఉంది, ఇట్లా బోల్డ్ కమిటీలు ఉన్నాయి, మాట్లాడండి. ఎవరు మాట్లాడొద్దు అన్నారు? అదేమంటే కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు, భూములు ఇవ్వకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా, రాయితీలు ఇవ్వకోకుండా ఎస్సీజెడ్లు రావు. దానిలో అవకతవకలు జరగకుండా చూడండి. మీరు తీసుకున్న భూమిని తీసుకున్నట్లుగా వాడుతున్నారా లేదా, స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారా లేదా, పొల్యూషన్ కంట్రోల్ సరిగా చూస్తున్నారా లేదా, ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతున్నారా లేదా, ఏంటి ఇట్లా జరిగితే గనక దీన్ని ఎట్లా ప్రజలకు తెలియజేయటం ఎట్లా అనేది మీరు ఆలోచించండి. అది వదిలేసి ఇదొచ్చింది అదొచ్చింది ఇవన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు. గత ప్రభుత్వంలో మేము స్వయంగా మాట్లాడున్నాం. అదానికి మీరు కాకినాడ దగ్గర ల్యాండ్ ఇస్తే ఆయన ఎంత ప్రభుభక్తిని ఎంత చాటుకున్నాడంటే, జగన్మోహన్పురం అని అక్కడ ఒక కాలనీ కట్టి కాలనీకి మీ పేరే పెట్టాడు. మీరు ఎంత చెయ్యకపోతే జగన్మోహన్పురం అని కడతారు చెప్పండి. ఇప్పుడు కాకినాడ దగ్గర ఉప్పాడ అని ప్రముఖ చీరల నేత ప్రదేశం ఉంది, ఊరు ఉప్పాడ. అక్కడ సముద్రానికి ఊరికి అక్కడ మడ అడవులు ఉంటాయి. ఆ మడ అడవులు ఎందుకు ఉంటాయి అంటే, ఇప్పుడు కాదు, మడ అడవులు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎందుకంటే సముద్రం నుంచి కోతకి గురి కాకుండా మడ అడవులు వేస్తారు. అంటే ప్రతి సంవత్సరం సముద్రము ఊర్లోకి వస్తా ఉంటది, అది రాకుండా ఆపాలి అంటే గనక మడ అడవులు ఉంటాయి. ఆ మడ అడవులు ఏరియాని అక్కడ పర్యావరణవేత్తల దగ్గర నుంచి, ఎన్జిఓల దగ్గర నుంచి ఎంతో మంది అడ్డుపడితే కూడా ఆగకుండా అక్కడ అరెస్టులు చేయించి 30 మంది ఆందోళనకారులు ఉంటే 300 మంది పోలీసులు పెట్టి అణిచివేసి అదానికి మీరు ఇచ్చారు ల్యాండ్. చాలా గొడవలు అయింది. అదాని మీరు చేసిన దీనికి మీకు జగన్మోహన్పురం అని కట్టారు. ఏం చెప్తారు దీనికి? మరి మీరు చూసుకోండి ఫస్ట్. నేనంటే అవుట్ సైడర్ గా మాట్లాడగలుగుతా ఈ మాట. ఇదే మాట తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ కాదు. అంటే వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేస్తారా? అవును, అంతే. మరి అట్లా క్వశ్చన్ వస్తుంది. అట్లా కాదు. ఒక్కటే ఇక్కడ వైసీపీ వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మీరేం చేశారనేది ఒక నిమిషం పక్కన పెట్టండి. ఇప్పుడు వీళ్ళు చేసిన దాన్ని మీరు వేలెత్తి చూపదలుచుకున్నారు అంటే మీరు వేలెత్తి చూపండి, మీకు హక్కు ఉంది. కానీ ఒట్టిగా మాటలు కాదు. భూ కేటాయింపులు వాళ్ళ అబ్బాయికే ఇచ్చాడు, అన్ని అప్పులే అయిపోతున్నాయి, అప్పులు ఎన్ని డబ్బులు అయితే తీసుకొచ్చారో ఆ డబ్బులన్నీ పనికి ఉపయోగించుకోకుండా వాళ్ళ అబ్బాయి జేబులోకి వెళ్ళేటట్లు చేస్తున్నాడు. ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు పోయినసారి ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి ఎప్పుడండి అంటే కోడి, గుడ్డు ఇవన్నీ చెప్పుకుని వచ్చాడు. ఇట్లాగే ఉంటది కదా. దావోస్ ఎందుకు వెళ్ళలేదు అంటే అక్కడ చలి ఎక్కువ ఉంటది. ఇలా మాట్లాడిన అమర్నాథ్ కూడా మాట్లాడితే వినటానికి నవ్వు వస్తుంది వినేవాళ్ళకి. అందుకని అమర్నాథ్ నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటే మంచిది, కాకపోతే సైలెంట్ గా కూడా ఉండొద్దు. ప్లాన్ ఏదైనా ఇవ్వాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఇది సమస్యకి పరిష్కారం ఏంటి నేను చెప్పాల్సి. ఇప్పుడు పీపీపీ విషయంలో కూడా మేడం, మెడికల్ కాలేజెస్ ని కూడా మేము రానివ్వము అంటున్నారు తప్ప, దాన్ని ఏం చేస్తే మెడికల్ కాలేజెస్ వైద్యం గానీ విద్య గానీ రావాలి, దాన్ని ఏం చేస్తే బాగుంటుంది? బెటర్ ప్లాన్ ఏదో చెప్పరు. ఒకటి, ఇప్పటికి ప్రైవేట్ కాలేజీలు వచ్చినందుకే విద్యలో ప్రజల మీద భారం పడుతుంది. అందుకని నేను ప్రైవేట్ విద్యా విధానాన్ని ఏమాత్రం సపోర్ట్ చేయలేము, ఎంకరేజ్ చెయ్యకూడదు కూడా. అయితే ఎట్ ద సేమ్ టైం మీరు వ్యతిరేకించేటప్పుడు మీరు బెటర్ ప్లాన్ చెప్పండి. అదే ప్రైవేట్ లోకి వైద్యం వెళ్ళడము అనేది
కరెక్ట్ కాదు. కనీసము ఇప్పటికి ఆల్రెడీ ప్రైవేట్ విద్యాలయాలు వచ్చినాయి, కాదని అనట్లా. ఆ వచ్చిన వాటిని ఉండనివ్వండి. మళ్ళీ మొత్తం ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా ప్రైవేట్ కే దారాదత్తం చేస్తాము, మేము నిర్వహించలేము అంటే అసలు మీకు ఎందుకు అధికారం ఇచ్చింది? ఎందుకు తెలుగుదేశం వాళ్ళకైనా? వీళ్ళు విమర్శించేది ఎట్లా ఉంది అంటే అదేవో వ్యక్తిగత విమర్శల్లాగా ఉన్నాయి తప్పితే సంస్థాగతమైన విమర్శలు కావచ్చు, లాజిక్ ఉండట్లేదు. పిపిపి వద్దు అంటున్నారు. అవును, సరే మీరేంటి చెప్పాలో చెప్పండి, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? బెటర్ ప్లాన్ చెప్పండి. బెటర్ ప్లాన్ చెప్పండి. అందుకని ప్రతిదాని విషయంలోనూ ఎంతసేపుకి కొడుకు న్యాయం జరిగింది, బావమరిదికి న్యాయం జరిగింది, కొడుకు తోడనుడికి న్యాయం జరిగింది అనే మాట్లాడుతున్నారు తప్పితే ఈ గొడవ తప్పితే రెండో గొడవ కనిపించట్లా మీ దగ్గర నుంచి. అందుకని ఈ కొంచెము విమర్శలు చెయ్యండి, విమర్శించాల్సిందే ఖచ్చితంగా. మీరు ఒక డేగ కళ్ళతోటి చూడాల్సిందే, కానీ విమర్శలకే పరిమితం అవ్వటము, అలాగే కొంచెం మీరు మీ వీపును కూడా చూసుకుంటే బాగుంటది అని చెప్పచ్చు. అంతే. ఇప్పుడు ఏదో టైం పాస్ పాలిటిక్స్ లాగా కాకుండాను ఈసారి అయినా సరే ఒక లాజికల్ పకడ్బందీగా ఉండాలి. థ్యాంక్ యూ.